శ్రీమాత్రే నమః. జ్ఞానసుధ సభ్యులందరికీ శుభ సాయంత్రం. అమూల్య సమయం గురించి చెప్తాను. అనుక్షణము సమయం గడిచిపోతూ ఉంటుంది. గడిచిపోయిన సమయం మరలా వెనకకు తిరిగి రాదు. గడిచిపోయిన మన ఆయువును 1,00,000 రూపాయలు వెచ్చించినా మనం వెనుకకు తీసుకొని రాలేము. విషయాన్ని బట్టి సుఖభోగాలు, విలాసాలు కడకు భగవానుడు కూడా ప్రాప్తింపవచ్చును. కానీ ఆ సమయం మాత్రం దేనిని బట్టి కూడా ప్రాప్తించదు. మానవ జన్మం మాటిమాటికి ప్రాప్తించేది కాదు. మానవుని జీవితకాలం బహు అమూల్యమైనది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే భగవానుని కూడా పొందవచ్చును. ఈ జీవితాన్ని ఇతర కార్యాలకు వినియోగిస్తే జన్మ సార్థకం ప్రాప్తించదు, జన్మ లక్ష్యం నెరవేరదు. కాబట్టి మన సమయాన్ని సర్వదా భగవత్ ప్రాప్తి కోసమే వినియోగించుకోవాలి. కేవలము ఒక్క భగవత్ ప్రాప్తికి సంబంధించిన సాధన విషయంగానే తప్ప నోటితో నిరర్ధక ప్రసంగాలు ఏవి చేయరాదు. చెవులతో ఇతర విషయాలేవి వినరాదు. కంటితో ఇతర దృశ్యాలను చూడరాదు. మనస్సులో ఇతర విషయాలు చోటు ఇయ్యరాదు. మన హృదయము భగవానుని మందిరము. ఇవన్నీ కూడా ఆ మందిరం యొక్క ద్వారాలు. ఏవిని ఎప్పుడు భగవానుని కోసమే తెరిచి ఉంచాలి, కానీ ఇతర విషయాల కోసం తెరవరాదు. భార్య, బిడ్డలు, ఐశ్వర్యం, ధనం, శరీరం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, జీవితము, ప్రాణము, ఈ సర్వము భగవానుని వలననే మనకు ప్రాప్తించాయి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగే ఇంకొక మంచి విషయంతో రేపు కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.